రఘునందన్ గారు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అందరికీ కలపతారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గోదావరి బేసిన్లో నీరు అడుగంటుతున్నా కూడా అవసరానికి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కూడా ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ ఇలా చాలా ప్రాజెక్టును పడబెట్టి ఎందుకు ఇంత విచక్షణ రహితంగా పాలన కొనసాగుతుంది అనుకోవాలి. సురేష్ గారు, మీకు శ్రీనివాస్ గారికి, టీనిక్స్ ప్రేక్షకులందరికీ శుభోదయం. మొదటగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలంగాణ అనేది జస్ట్ లైక్ దట్ ఒక భూభాగాన్ని ఏదో పరిపాలన వికేంద్రీకరణ కోసము, పరిపాలన సౌలభ్యం కోసము విభజించిన రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు నిజాం కాలం నాటి నుంచి కూడా ఉన్న జరుగుతున్న పోరాటాల సీక్వెన్స్లో జరిగింది. ఇదంతా ఒకప్పుడు 8 ఏళ్ల పాటు సపరేట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ తన నిధులతో, తన నీళ్లతో, తన రిసోర్సెస్తో సమృద్ధిగా వర్ధిల్లింది. ఆ వర్ధిల్లిన తెలంగాణని తీసుకెళ్ళి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కలిపేసి మనల్ని డిగ్రేడ్ చేస్తూ వచ్చారు. మన రీసోర్సెస్ డిగ్రేడ్ అయ్యాయి. తదనంతర పోరాటంతో తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత మట్టి మనుషులు తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ ఎందుకోసం పోరాడినామో, ఎందుకోసం తెలంగాణ కావాలి అని చెప్పేసి అందరినీ జాగరూకత చేసినారో అదే పని మీద ఉన్నారు, అదే మిషన్ మోడ్లో ఉన్నారు, అదే పని మీద ఉన్నారు. అందుకే ఆ మిషన్ మోడ్లో యుద్ధ వాతావరణంలో పనులు జరిగినాయి. మిషన్ కాకతీయ అయితేంది, మిషన్ భగీరథ అయితేంది, తాగునీళ్ళ కోసం మిషన్ భగీరథ అయితేంది, సాగునీటి కోసం గ్రామాల్లో వ్యవసాయానికి అయితేంది, ఇతర సాగుకు సంబంధించినటువంటి అవసరాల కోసం మిషన్ కాకతీయ అయితే ఏమిటి, ఇతర నీటి వనరులు అయితే ఏమిటి, వీటన్నింటినీ మిషన్ మోడ్లో కంప్లీట్ చేసుకుంటూ ఏది అత్యవసరం 25 లక్షలకు పైగా బోర్బాయిల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టింది. వాటికి ఇమీడియట్ రిలీఫ్ ఎట్లా ఇవ్వాలి అనేది మిషన్ కాకతీయతో రీఛార్జ్ చేసుకుంటూ, ఆ తర్వాత వాటిని ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి వాటి బ్యాలెన్సింగ్కి ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని వీళ్ళేదో దోచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోచేసి వాటినన్నింటికి తమ్మిడిహట్టి దగ్గర ఏం చేయకుండా, అన్న చెప్పినట్టు అసలు చిన్న గుంత కూడా దువ్వకుండా దానికోసం పెట్టాల్సిన ఖర్చు పెట్టేస్తే దాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ వాటిని కూడా ఎక్కడ యూజ్ చేయాలో అట్లా యూజ్ చేసుకుంటూ మినిమం లాస్తో రీడిజైన్ చేసేసి మల్టీపర్పస్ కాళేశ్వరం అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఒక చిన్న ప్రాజెక్ట్ కాదండి, మల్టీపర్పస్ మల్టీ ఇరిగేషన్ స్కీమ్ అది కాళేశ్వరం అనేది. చిన్నగా అర్థం చేసుకుంటే చిన్నగా ఉంటుంది, అది చాలా పెద్ద ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్ని బ్యాలెన్సింగ్గా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ అది. దాన్ని కుంచిత రాజకీయ బుద్ధితో దాన్ని పడావు పెట్టేసి రెండు పిల్లర్లు వీళ్ళ మీటింగ్ల ఖర్చులు కావు, అవి వీళ్ళు ప్రమోషన్ల కోసం పిఆర్ల కోసం పెట్టుకునే మీటింగ్ల ఖర్చులు కావు, అవి వాటిని పునరుద్ధరించాలంటే. కానీ కక్షగట్టి చేసి ఎవరి మీద కక్ష కడుతురు వీళ్ళు, ఏదో నాయకుడి మీద కక్షగట్టి ఆయనకు పేరు రాకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ ప్రజల మీద కక్ష కడుతున్నారు. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ కరువు పరిస్థితుల్లో జూన్ 20వ తారీఖు నిన్నటిదాకా వర్షాలు లేవు. నారు పోసిన రైతు ఇంకా మళ్ళా అల్కుడు చేయాలంటే కూడా వర్షం వస్తుందా రాదా, ఇంకింత ఒక 5 ఎకరాలు ఉన్నోడు 2 ఎకరాలు పెట్టాలా 3 ఎకరాలు పెట్టాలా అనే ఆలోచన కాడికొచ్చాడు. వానాకాలం పంట ఇది, యాసంగి పంట కూడా కాదు, వానాకాలం పంటకే ఈ పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే వీళ్ళ కుంచిత బుద్ధి అయిపోయి. మరి అన్నిట్లో కూడా ఇంతే డిజర్వ్డ్గా ఆలోచన చేస్తున్నారా అంటే, తెల్లారు లేస్తే పేపర్లో కానీ న్యూస్లో కానీ భూముల మీద దందాలు చేసుడు, భూముల కుంభకోణాలు, ఇసుక కొట్టుడు, మట్టి కొట్టుడు, వీటి మీదనే ఉన్నది. వీళ్ళ దృష్టి అంతా వీటి మీదనే ఉన్నది. మీదకెళ్ళి వచ్చేసి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం
లో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మంచి బ్యాంకింగ్ సెక్టర్లో ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అయినటువంటి ఎస్బీఐ బ్యాంకు ఎవరన్నా నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎస్బీఐలో లోన్ పెట్టి భూమి ల్యాండ్ మార్టిగేజ్ చేసేసి ఏదన్నా లోన్ తెచ్చుకుంటే ఆ ల్యాండ్ లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది, వాళ్ళ చెక్ లిస్ట్ అట్లా ఉంటుంది అని చెప్పేసి అనుకునే రోజుల నుంచి ఆఖరికి ఎస్బీఐ భూములకి గ్యారంటీ లేకుండా పోయింది, వాటికే భద్రత లేకుండా పోయింది, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ భూములు అమ్ముకునే స్థితికి వచ్చింది ఈ గవర్నమెంట్. ఇప్పుడు జరుగుతున్నదల్లా ఏంది అంటే రైతులకు రైతుల మీద కక్ష కట్టి చేస్తున్న పాలన తప్పితే ఇంకొకటి ఏం లేదు. రైతు బంధు ఆగం చేశారు, చెరువులు రీఛార్జ్ చేసుడు ఆగం చేశారు, ఈ ప్రాజెక్టులను అయితే అటు కాళేశ్వరం అయితేంది, ఇటు పాలమూరు అయితేంది, మిగతావి అయితేంది అన్ని పడవ పెట్టారు. ఈ 2.5 సంవత్సరాలలో చేసింది ఏమున్నది? ఇప్పుడు తమిళహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి, 152 మీటర్లు కట్టాలని చెప్పేసి ఎగిరిన వాళ్ళు పౌర సమాజం పేరిట కొందరు కూడా బాగా నెగిటివిటీ సృష్టించడానికి, అభూత కల్పనలు సృష్టించడానికి కాళేశ్వరం మీద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లు చేసేసి గ్రావిటీ తోటే నీళ్ళు వచ్చేస్తాయని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? 2.5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు? 152 కాకపోతే 160 కట్టుర్రి. ఆడ మీ పెద్దన్న మోడీ ఉన్నాడు కదా, 160 కట్టుర్రి. కట్టంగా ఎవరు వద్దన్నారు? కట్టి నీళ్లు తీసుకురాంగా ఎవరు వద్దన్నారు? కాళేశ్వరం కాదు, కాళేశ్వరాన్ని మించిన నీళ్ళు ఇస్తా అని నువ్వు ఇస్తే సంతోషించేటోళ్ళమే ఉన్నాం కదా. తెలంగాణ బాగుపడితే సగటు తెలంగాణవాది ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. ఇంకిన్ని నీళ్ళు ఎక్కువ తీసుకొస్తా అంటే సంతోషంగా ఒప్పుకుంటాం. అంతేగాని ఈడ కాళేశ్వరం పడావు పెట్టి ఆడ ఏపీకి బనకచెర్ల వైపుకో లేకపోతే కావేరీ అనుసంధానానికో వాళ్ళకు ప్రయోజనం చేసేలాగా వీటిని పడావు పెట్టేసి ఇటు పాలమూరు పడావు పెట్టి ఏం చేయదలుచుకున్నారు? ఏం లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది బీజేపీ కనుసన్నల్లో నడిచే మోడీ ఏజెంట్ ప్రభుత్వం. మోడీ ఏజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకు కేంద్ర ప్రయోజనాలకో లేకపోతే బీజేపీ ప్రయోజనాలకో ఎట్లా కావాలంటే అట్లా నడుస్తున్నది ఈడ. లేకపోతే ఈ మూసీకి సంబంధించినవి క్లియరెన్స్ అయితే ఎట్లా, ఈ ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు సంబంధించినవి క్లియర్ కావెట్లా, ఈ పాలమూరు రంగారెడ్డి ఆగుతుంది ఎట్లా, ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉరుకుతాయి ఎట్లా, వీటన్నింటికి దృష్టికోణంలో చూస్తే ఇది కేవలం రియల్ ఎస్టేట్ దందాలు, మోడీ ఏజెంట్గా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తప్పితే ఇంకోటి ఏం లేదు ఇక్కడ. రైతులు మళ్ళొక్కసారి ఆలోచించుకోవాలి. ఏ ప్రయోజనాల కోసం అయితే మీ కండ్ల ముంగట నీళ్లు కనిపించినాయి, కరెంటు కనిపించింది, మార్కెటింగ్ కనిపించింది, మీకు నెల ప్రతి పంటకు టంచనగా పెట్టుబడి సాయం రైతు బంధు కనిపించింది, 2 సార్లు రుణమాఫీ జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా అభూత కల్పనలకు ఏదైతే క్షణికావేశంలోనైనారో లేకపోతే ఏదైతే అభూత కల్పనలు మీ చుట్టూ జరిగిన దుష్ప్రచారాలు ఏవైతే లోనైనారో మళ్ళీ మీరే ఇప్పుడు అవి మీ కళ్ళతో మీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. సగటు తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయండి. ఏ తమ్ముడి హెడ్ మీద అయితే, ఏ కాళేశ్వరం మీద అయితే, ఏ పాలమూరు రంగారెడ్డి మీద అయితే ఎంతకాలం దుష్ప్రచారం చేసిన శక్తులు ఏ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళను ఇవి ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుతున్నది.